హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు నేను చిక్కుడుకాయ గింజలతో ఒక రెసిపీ చేస్తున్నాను. ఈ రెసిపీ మీకు తెలుసా? తెలిస్తే కామెంట్ చేయండి. ఇలా చిక్కుడు గింజలను వలుచుకోవాలి. తర్వాత వాటిని శుభ్రంగా వాటర్తో కడిగి పక్కన పెట్టుకోవాలి. ఒక గిన్నె తీసుకొని దాంట్లో ఆయిల్ వేసుకొని, ఆయిల్ వేడయ్యాక 1 టేబుల్ స్పూన్ జీలకర్ర, 1 టేబుల్ స్పూన్ పసుపు వేసుకొని చిక్కుడు గింజలను వేసుకొని కలుపుకోవాలి. ఇలా మొత్తం కలిసే వరకు ఒక్కసారి కలుపుకొని మూత పెట్టి గింజలను ఉడికే వరకు మధ్య మధ్యలో కలుపుతూ ఉడికించుకోవాలి. తర్వాత దీంట్లో గింజలు ఉడికాక దీంట్లో రుచికి సరిపడా ఉప్పు, కారం వేసి ఒకసారి కలిపేసి, ముందుగానే నేను ఒక పెద్ద నిమ్మకాయ సైజ్ అంతా చింతపండుని నానబెట్టుకున్నాను. ఈ చింతపండు గుజ్జు కొంచెం చిక్కబడేలా ఉడికించుకొని పక్కన పెట్టుకున్నాను. ఇది చల్లారాక దీంట్లో వేసి మళ్ళీ మొత్తం ఒకసారి కలుపుకొని ఒక 5 నిమిషాలు ఈ చిక్కుడు గింజలకి పులుసు పట్టేలా చిన్న మంటలో ఉడికించుకున్నాను. అంతే అండి, ఇలా పొడి పొడిగా వస్తుంది. ఒక 5 నిమిషాలు ఉడికించుకుంటే అప్పుడు మొత్తం చింతపండు, ఉప్పు, కారం మొత్తం గింజలకు పడుతుంది. ఇది ఒక 1 మంత్ వరకైనా నిల్వ ఉంటుంది. ఇలా ఎప్పుడైనా కొత్తగా ట్రై చేశారా? టేస్ట్ మాత్రం చాలా బాగుంటుంది. ఇలా ఒకసారి చేసుకోండి. మా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.